ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో స్టూడెంట్స్, క్వశ్చన్ చదువుదాం. సో క్వశ్చన్ చూస్తే ఏ కార్ ట్రావెల్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ ఏ టువర్డ్స్ ఎ హై వాల్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ద డ్రైవర్ సౌండ్స్ ఎ హార్న్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎన్. దెన్ ఇఫ్ వి ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ సౌండ్ హర్డ్ బై ద డ్రైవర్ ఈజ్ అని చెప్పేసి అన్నారనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కన్సిడర్ a straight line along which the car travels. Okay, and also let me consider a wall. ఒక వాల్ అనేది నేను ఇలా కన్సిడర్ చేస్తాను వాల్ అనేది. ఓకే, సో దిస్ ఇస్ ఆర్ వాల్. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ లెట్ మీ కన్సిడర్ ఎ కార్. సో ఒక కార్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కన్సిడర్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సో కొంచెం కిందికి ఇది. సో దిస్ ఇస్ అవర్ కార్. సో దిస్ ఈజ్ అవర్ కార్. ఓకే, సో ఇప్పుడు ఏంటి? సో నౌ we need to see that the car has a speed a towards the wall. So car అనేది it is moving towards the wall with some speed v1, that is a meters per second అన్నమాట. ఓకే, అండ్ దాని ఇనీషియల్ ఫ్రీక్వెన్సీ అంటే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో యాజ్ సూన్ యాజ్ హీ ఈస్ గోయింగ్, సో అతను సౌండ్ హార్న్ చేశాడనమాట. సో సౌండ్ హార్న్ చేశాడు. సో సౌండ్ అనేది హార్న్ చేసినప్పుడు సో ఇనీషియల్ ఫ్రీక్వెన్సీ f0, ఆ f0 వాల్యూ ఏదైతే ఉందో అది మనకి n అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ వచ్చేసి v అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్లీ మనం ఏంటంటే ఇప్పుడు ఈ సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఈ సౌండ్ వేవ్స్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అన్ అబ్జర్వర్ నియర్ ద వాల్. సో ఈ వాల్ దగ్గర మనకి వినిపించే ఫ్రీక్వెన్సీ f1 అనుకుందాం. ఓకే, సో ఈ వాల్ దగ్గర మనకి వినిపించే ఫ్రీక్వెన్సీ f1. సో ఇప్పుడు కార్ అనేది అబ్జర్వర్ అనుకున్నాం అనుకోండి. సో వాల్ దగ్గర ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ f1 అయితే మనకి రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రీక్వెన్సీ కూడా f1 ఉంటుంది. ఓకే, సో ఈ వాల్ అనేది సోర్స్గా యాక్ట్ చేస్తుంది సెకండ్ కేసులో. సో లెట్ మీ కన్సిడర్ ఫస్ట్ కేస్. ఫస్ట్ కేసులో మనకి ఏంటంటే కార్ అనేది సోర్స్ అనమాట. కార్ అనేది సోర్స్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్, కార్ అనేది సోర్స్, ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ వాల్. వాల్ అనేది ఇక్కడ మనకి అబ్జర్వర్. ఓకే, ఆ కేసులో మనకి ఇక్కడ వినిపించే ఫ్రీక్వెన్సీ f1. సో f1 వాల్యూ ఏదైతే ఉందో ఇట్ విల్ బి గివెన్ బై f0 ఇంటూ, ఓకే, సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ v అండ్ అబ్జర్వర్ మూవ్ అవ్వట్లేదు కాబట్టి నథింగ్ ఇన్ ద న్యూమరేటర్, బై ఇక్కడ చూసినట్లయితే ద కార్ ఈజ్ మూవింగ్ అంటే సోర్స్ ఈజ్ మూవింగ్, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ v మైనస్ v1. ఓకే, దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ యాజ్ హర్డ్ ఓవర్ హియర్. సెకండ్ విషయానికి వస్తే సెకండ్ ఏంటి? ఇప్పుడు వాల్ నుంచి వేవ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే మనకి వాల్ ఏదైతే ఉందో అది సోర్స్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, ఇది రెస్ట్లో ఉంది మనకి. వాల్ ఈజ్ ద సోర్స్ విచ్ ఇస్ ఎమిటింగ్ వేవ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ f1 గుర్తుపెట్టుకోండి. అండ్ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో, అబ్జర్వర్ వచ్చేసి ద డ్రైవర్ హూ ఈజ్ ఇన్ ద కార్. ఓకే, అతను ఏం చేస్తున్నాడు? మూవింగ్ టువర్డ్స్ సోర్స్. సో హీ ఈస్ మూవింగ్ టువర్డ్స్ సోర్స్ అనమాట. ఓకే, సో ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద సోర్స్ విత్ సేమ్ స్పీడ్ v1 అనే స్పీడ్ తోటి. సో ఈ కండిషన్లో మనకి ఏంటంటే ఇతనికి వినిపించే ఫ్రీక్వెన్సీ ఆ వేవ్స్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ f2, అదే మనకి కావాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిఫ్లెక్టెడ్ సౌండ్ f2 వాల్యూ కావాలి. సో f2 ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్, సో సోర్స్ ఏమనుకున్నాం మనము? వాల్. సో వాల్ నుంచి వచ్చే వేవ్స్ ఫ్రీక్వెన్సీ ఏంటి? f1. సో ఇక్కడ ఇనీషియల్ ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకున్నామో ఈ ఫార్ములాలో ఇనీషియల్ ఫ్రీక్వెన్సీ f1 తీసుకోవాలి. ఓకే, f1 ఇంటూ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద సోర్స్, సో ఇట్ ఈస్ v వెలాసిటీ ఆఫ్ సౌండ్ మైనస్ v1 బై వాల్ రెస్ట్ అంటే నథింగ్ బట్ సోర్స్ రెస్ట్ కాబట్టి బై v అనమాట. ఓకే స్టూడెంట్స్, సో దెర్ ఫోర్ ఇక్కడ f1 వాల్యూ అనేది ఇందులో ఉంది కదా, ఇది తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందామా? ఓకే, సో అప్పుడు నాకు f2 ఇజ్ ఈక్వల్స్ టు f1 ఇది సబ్స్టిట్యూట్ చేస్తే f0 ఇంటూ v బై v మైనస్ v1, ఓకే, ఇంటూ ఇక్కడ v మైనస్ v1, ఓకే, v మైనస్ v1 బై
ఓకే, సో ఇట్ ఈస్ v మైనస్ v. సో స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే మనకి అబ్జర్వర్ మూవింగ్ టువర్డ్ సోర్స్ అన్నప్పుడు ప్లస్ ఉంటుందన్నమాట. ఓకే, సారీ ఫర్ దట్, బట్ అబ్జర్వర్ మూవింగ్ టువర్డ్ సోర్స్ అంటే రిలేటివ్ వెలాసిటీ రెండు యాడ్ అవుతాయి కాబట్టి v ప్లస్ ఉంటుంది. ఓకే, జస్ట్ అ స్మాల్ చేంజ్. సో ఇట్ ఈస్ v ప్లస్ v1 బై v. సో vv క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో f2 వాల్యూ ఏదైతే ఉందో అది నాకు f0 ఇంటూ v ప్లస్ v1 బై v మైనస్ v1 వస్తుంది. సో వీ హ్యావ్ సర్టెన్ వాల్యూస్. f0 వచ్చేసి n, v1 వచ్చేసి a. సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే f2 is equals to n ఇంటూ v ప్లస్ a బై v మైనస్ a అనమాట. సో దట్ విల్ బీ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ వేవ్. ఓకే, సో ఆప్షన్స్ చూస్తే n ఇంటూ v ప్లస్ a బై v మైనస్ a. ఆప్షన్ 1 is the right answer.